ఓకే రెడీయా? సే చీజ్. హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాసవి వైబ్స్. 1.5 year బేబీతో ట్రావెల్ అంటే ఒక గందరగోళమే అంటారు, బట్ సమ్ టైమ్స్ దట్ కేవస్ బికమ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ మెమొరీ. సో ఇది ఫస్ట్ టైం మా ఫ్యామిలీ శాన్ ఫ్రాన్సిస్కో ట్రిప్. జస్ట్ మేము ముగ్గురమే. లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. మా ఫ్లైట్ వచ్చి నైట్ టైం పెట్టుకున్నాం అనమాట, ఈవెన్ పడుకునే టైంలో. సో ఫస్ట్ ఫ్లైట్ దిగేసి మేము కార్ పిక్ చేసుకొని డైరెక్ట్గా హోటల్కి వెళ్ళిపోయాము. రేపంతా సిటీ చూస్తామన్నమాట. సో ఈరోజు నైట్ వచ్చి జస్ట్ పడుకోవడం మాత్రమే. సో ఎంటర్ అవ్వగానే ఇట్లా లెఫ్ట్కి ఒక చిన్న సైజ్ కిచెన్ ఉందన్నమాట. సో దిస్ ఇస్ స్టవ్ టాప్. ఇక్కడ వచ్చేసి ఒక చిన్న డిష్ వాషర్, bowls and stuff inside. సో దాని ఆపోజిటే ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ ఉందన్నమాట. ఇట్స్ ఆల్ ఎంటీ. ఈ కౌంటర్ పైన క్యాబినెట్, 2 బౌల్స్ ఉన్నాయి అంతే. ఇక్కడ ఒక చిన్న ఓవెన్ ఉంది. దాని పైన ఐ డోంట్ నో, ఐ థింక్ ఇట్స్ ఎంటీ. ఇదంతా ఒక పార్ట్ అంతా మినీ సైజ్ కిచెన్. అలా రైట్కి వెళ్తే సో దిస్ ఇస్ ది లివింగ్ ఏరియా. ఓకే, సో ఇది ఒక చిన్న క్యూట్ డైనింగ్ టేబుల్. ఆ స్టఫ్ అంతా మనదే. రాగానే స్టఫ్ అంతా అక్కడ పెట్టేసాం. 1 టేబుల్ విత్ 2 చైర్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒక డోర్ ఉంది. ఇది ఓపెన్ చేస్తే నైస్ బెడ్రూమ్ అండ్ దట్స్ అస్. ఇవి అక్కడ హాయ్ చెప్పు. హాయ్. ఓకే, సో నెక్స్ట్ ఇట్ సైడ్ కూడా ఒక చిన్న టీవీ అండ్ దెన్ కింద అన్ని క్యాబినెట్స్ ఇచ్చారు. అండ్ రైట్ సైడ్కి వెళ్తే ఇక్కడ దిస్ ఇస్ షవర్. ఈ వాష్రూమ్ క్లోజ్ చేస్తే ఇక్కడ లాండ్రీ ఏరియా. నైస్. ఇది ఒక ఐరన్ టేబుల్. నైస్. కుకింగ్ బెడ్రూమ్, స్వీట్ రూమ్ అనమాట. సో ఇట్స్ నైస్ అండ్ క్యూట్. చిన్న సైజ్ హోమ్ లానే ఉంది. ఇది యాక్చువల్లీ హోటల్ అయినప్పటికీ కూడా చిన్న సైజ్ ఎయిర్బిఎన్బి లాగా అనిపించింది నాకు, అందుకని బుక్ చేసుకున్నా. ఇట్స్ వెరీ నైస్ అండ్ క్యూట్. శాన్ ఫ్రాన్సిస్కోకి చికాగోకి 2 hours టైం డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో దానికి యువిన్ అడ్జస్ట్ అవుతాడో లేదో స్లీప్ ఎట్లా అనుకున్నాం, బట్ హీ డిడ్ రియల్లీ గుడ్. సో మేము పొద్దున్నే లేచి స్టార్ట్ అయిపోతున్నాము. బ్రేక్ఫాస్ట్ హోటల్లోనే ఉంది, సో అదే తినేసి స్టార్ట్ అయిపోయాము. యువిన్ కోసం స్పెషల్ బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేశాను. ఈరోజు ప్లాన్ వచ్చేసి శాన్ ఫ్రాన్సిస్కోలో మోస్ట్ ఇంపార్టెంట్ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్, శాన్ ఫ్రాన్సిస్కో సిటీ, కేబుల్ కార్ అండ్ ఫిషర్మ్యాన్స్ వార్ఫ్ అలాంగ్ విత్ ముయిర్ వుడ్స్. సో ఫస్ట్ అయితే మేము గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ చూడడానికి వియస్తా పాయింట్ అని ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళామన్నమాట. సో ఇది చూడడానికి బ్రిడ్జ్ క్రాస్ చేసి రావాలి సిటీలోంచి. అండ్ ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది. ఈ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఆప్షన్స్ ఉంటాయి, మల్టిపుల్ విజిటింగ్ పాయింట్స్ అండ్ ఆల్సో క్రూజ్ ట్రిప్ అట్లా చాలా ఉంటాయి అన్నమాట. సో మేము ఫస్ట్ వియస్తా పాయింట్లో చాలా క్లోజ్ నుంచి చూసినట్టు అనిపించింది. ఇట్ వాస్ వెరీ నైస్. తర్వాత వెల్కమ్ సెంటర్ దగ్గరికి వెళ్ళామన్నమాట. అక్కడ నుంచి ఇది వ్యూ. ఇక్కడ నుంచి చాలా డీటెయిల్గా వ్యూ ఉంటుందంట. అండ్ అట్ ద సేమ్ టైం చిన్న చిన్న హైక్స్ ఉంటాయి, అక్కడ చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. సో అటు సైడ్ నుంచి అదొక సైడ్ ఉంటే ఇది విస్తా పాయింట్ అనేది ఇంకొక సైడ్ అనమాట. సో ఫస్ట్ విస్తా పాయింట్ చూసి నెక్స్ట్ ఇటు సైడ్ నుంచి చూద్దామని వెల్కమ్ సెంటర్ దగ్గరికి వచ్చాము. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది అయితే డ్రైవర్ లెస్ కార్స్. ఎస్, ఈ కార్కి డ్రైవర్ ఉండడు. ఇదే ఆ కారు. ఫస్ట్ టైం నేను కూడా నమ్మలేదు అట్లా ఎట్లుంటాయి, ఎవరొకరు ఉండే ఉంటారు అని. బట్ నో, యూ హ్యావ్ టు బుక్ ఇట్ లైక్ ఏ క్యాబ్ అండ్ దట్ కార్ విల్ కమ్ అండ్ పిక్ యూ.
దట్స్ వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ థింగ్స్ నేను అబ్జర్వ్ చేసింది. అండ్ నెక్స్ట్ ఈ సిటీని ఎక్స్ప్లోర్ చేయడానికి ఇట్లాంటి చిన్న చిన్న క్యూట్ కార్స్ కూడా ఉంటాయంట. ఇక్కడ చూసిన తర్వాత తెలిసింది నాకు ఇట్లాంటి కార్స్ రెంట్ తీసుకొని ట్రై చేయొచ్చు అని. దిస్ ఇస్ వెరీ క్యూట్. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ చిన్న చిన్న హైక్ లాగా ఉంటుంది అనమాట. బట్ నార్మల్గా నడుచుకుంటూ కూడా చూడొచ్చు. మెయిన్ వైల్ మా చిన్ని బాబు మధ్య మధ్యలో ఇలా ట్రాంట్రమ్స్ చూపిస్తున్నాడు అనమాట, వాడికి అదే కావాలి అని చెప్పి. సో మేము మల్టిపుల్ పాయింట్స్ నుంచి చూసాము, చాలా బాగుంది, కావాల్సిన ఫొటోస్ దిగాము. అండ్ ఇట్ వాస్ సో నైస్. అండ్ దెన్ ఎక్కడికి వచ్చినా కూడా తర్వాత మనం గిఫ్ట్ షాప్కి అయితే వెళ్తాం కదా, సో అట్లనే గిఫ్ట్ షాప్కి వెళ్ళినాము. ఇదొకటి ఈ రెండిట్లో ఇదొకటి తీసుకుందామని చూస్తున్నా. We are just done with the Golden Gate Bridge. ఇప్పుడు యాక్చువల్గా మా ప్లాన్స్ కొంచెం చేంజ్ అయినాయి అనమాట. ముయ్యి రూట్స్ అనేది ఒకటి చెప్పిన కదా, అది ఈరోజు ఒక పెద్ద చెట్టు కూలిపోవడం వల్ల ఈరోజు క్లోజ్డ్ అంట. సో దానికి రేపు వెళ్దాం అనుకుంటున్నాము. ఇప్పుడు నెక్స్ట్ లంచ్ అండ్ కేబుల్ కార్ రెండు ఒకేసారి కవర్ చేద్దాం అనుకొని వెళ్తున్నాము. లంచ్ కోసం రెస్టారెంట్స్ చూస్తున్నాం కదా, సో కేబుల్ కార్ ఎక్కడైతే ఎక్కుతామో దానికి దగ్గరలో రెస్టారెంట్ ఉంటే ఈజీ అయిపోతుంది. ఒకేసారి పార్కింగ్ చేసి మళ్ళీ పార్కింగ్కి మల్టిపుల్ ప్లేసెస్లో పే చేయాల్సి వస్తుంది కదా, సో ఒకేసారి పార్కింగ్ చేసి లంచ్ అండ్ కేబుల్ కార్ రెండు కలిసి వచ్చేలా చూద్దాం అనుకుంటున్నాము. సో మేము కేబుల్ కార్కి దగ్గరలో ఏదైతే స్పాట్ ఉందో పార్కింగ్ స్పాట్, అక్కడికి వెళ్ళి ఫస్ట్ కార్ పార్క్ చేస్తున్నాము. అక్కడే ఒక నియర్ బై ఒక రెస్టారెంట్ కనబడింది ఇండియన్. వేరేవన్నీ చూసాం కానీ అవన్నీ కెఫేస్ లాగా ఉన్నాయి. వి వాంటెడ్ సంథింగ్ రియల్లీ హెవీ అండ్ ఆకలేస్తుంది. యువన్ బాబు ఓం చేస్తున్నారా? అది వద్దునా. ఆ ఇండియన్ రెస్టారెంట్కి వెళ్తుంటే దానికి ఆపోజిట్లోనే ఇంతకుముందు ఏదైతే చిన్న చిన్న క్యూట్ కార్స్ చూసామో ఆ కార్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఈ రెస్టారెంట్ వచ్చేసి దీని పేరు చెన్నై కింగ్స్. ఎస్, మీరు అనుకున్నది కరెక్టే, బేస్డ్ ఆన్ చెన్నై సూపర్ కింగ్స్ థీమ్ మీద ఈ రెస్టారెంట్ని డిజైన్ చేశారు. లోపలికి వెళ్తే మొత్తం తమిళ్ చెన్నై సూపర్ కింగ్స్ టీమ్, కంప్లీట్ చెన్నై సూపర్ కింగ్స్ టీం గురించి ఉంటుంది. కోర్స్ మన తలా ధోని, అండ్ దెన్ కంప్లీట్ చెన్నైలో ఉండే ఆర్టిస్టులు వాళ్ళందరి ఫొటోస్తో మొత్తం ఫీల్ వచ్చేలాగా ఉందన్నమాట. రెస్టారెంట్ మొత్తం చాలా బాగుంది. థీమ్ మాత్రం ఐ లైక్ ఇట్, చాలా బాగా అరేంజ్ చేశారు. ఒక పన్నీర్ దోశ, 1 ఎగ్ బిర్యానీ ఆర్డర్ చేసాము. దోశ మాత్రం ఫెంటాస్టిక్ అసలు. కేబుల్ కార్ స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం ఉందని చెప్పి పియర్ 39 ఫిషర్మ్యాన్స్ వార్ఫ్ వెళ్తున్నాము. ఇక్కడ ఇది డ్రైవర్లెస్ కార్, దానికి ఒక బర్డ్ అడ్డొచ్చిందని చెప్పి అది ఒక 5 minutes అక్కడే ఆగి దాని కింద కూడా బర్డ్ నడుస్తుంది అనమాట. సో ఇట్ మేక్ ష్యూర్ దాని చుట్టూ ఏమీ లేకుండా ఒక 2 minutes చెక్ చేసుకొని ఆ తర్వాత అది స్టార్ట్ అయిపోయింది. అండ్ మేము కూడా పియర్ 39 చెప్పి వన్ ఆఫ్ ది మోస్ట్ ఐకానిక్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ శాన్ ఫ్రాన్సిస్కో, ఇక్కడికి వచ్చామన్నమాట. చాలా బాగుంది. బట్ బ్రీజ్ పక్కనే వాటర్ ఉన్నాయి కదా, సో బ్రీజ్కి కొంచెం చలి పెట్టింది అనమాట. సో ఐ హ్యావ్ చేంజ్డ్ మై అవుట్ఫిట్ టు మై హస్బెండ్ హుడీ. అండ్ ఇక్కడ కూడా కొంచెం సేపు వైబ్ బాగుండే, సో టైం స్పెండ్ చేసి నెక్స్ట్ మేము ఏదైతే కేబుల్ కార్కి వెళ్ళాలో దానికి వెళ్ళాలన్నమాట. అది నడవడానికి కొంచెం దూరంగా ఉంది. అయితే మేము చెక్ చేసినప్పుడు ఇక్కడ కొన్ని బస్సెస్ ఉన్నాయన్నమాట, ముని రైడ్స్ అని చెప్పి. సో ఆ బస్లో ఎక్కితే ఇది మన కేబుల్ కార్ ఏదైతే ఉందో ఆ స్టాప్లో దించుతుందంట. అండ్ మేము ఆన్లైన్లో ఫోన్లో తీసుకున్నాం అనమాట ఒక టికెట్ ఫర్ కేబుల్ కార్. ఆ టికెట్ ఈ ముని రైడ్కి అండ్ కేబుల్ కార్కి రెండిటికి వ్యాలిడ్ ఉంటుంది. టికెట్ తీసుకుందామని ఎక్కాము, తర్వాత తెలిసింది రెండిటికి వర్క్ అవుతుందని చెప్పి. సో మేము నెక్స్ట్ కేబుల్ కార్ ఏదైతే స్టాప్ ఉందో అక్కడికి వెళ్ళిపోయినాము. అక్కడ కేబుల్ కార్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. సో అంటే ఆఫ్టర్ లంచ్ బ్రేక్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. సో అందుకని చెప్పి కొంచెం పెద్ద క్యూ ఉంది అనమాట టికెట్స్ తీసుకొని ఎక్కే వాళ్ళ కోసం, కేబుల్ కార్స్ అన్నీ ఫిల్ అయ్యేంత వరకు. అండ్ ఇక్కడే మేము అబ్జర్వ్ చేసాము ఈ కేబుల్ కార్ని ఎలా తిప్పుతారు అని చెప్పేసి. అంటే దీనికి టర్న్స్ ఏమి ఉండవు అనమాట, ఒకటే ఫ్లోలో వెళ్ళిపోతుంది. అయితే ఇది ఫ్రమ్ అండ్ టు డిస్టెన్స్లో దీన్ని రొటేట్ చేయడం కోసం ఈ పద్ధతిలో తిప్పుతారు. దిస్ సీమ్స్ వెరీ ఇంట్రెస్టింగ్.
అసలు ఈ కేబుల్ కార్ స్పెషాలిటీ ఏంటంటే ఇవి లాస్ట్ మాన్యువల్లీ ఆపరేటెడ్ కేబుల్ కార్స్ ఇన్ ది వరల్డ్లో ఇది ఒక్కటే అనమాట. సో బేసిక్గా ఇవి ఎట్లా వర్క్ అవుతాయి అంటే వీటికి ఇంజన్స్ ఉండవు, వాటికి ఒక మూవింగ్ కేబుల్ ఉంటుంది ఈ స్ట్రీట్స్ అన్నిటి మధ్యలో కింద, అవి ఎప్పుడు రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఎవరైతే ఒక డ్రైవర్ లాగా ఉంటారో వాళ్ళని గ్రిప్ మ్యాన్ అంటారు అనమాట. వాళ్ళు జస్ట్ బ్రేక్ని గ్రాబ్ రిలీజ్ అంతే, అదే చేస్తుంటారు. ఇందులో నో ఎలక్ట్రిసిటీ, మొత్తం మెకానికల్గానే వర్క్ అయిపోతుంది. సో అట్లా దీంట్లో మనం రైడ్ చేస్తూ ఏదైతే ఈ శాన్ ఫ్రాన్సిస్కో సిటీ ఉందో దాంట్లో ఉన్న మోస్ట్ ఫేమస్ సిటీస్ విత్ చాలా మంచి వ్యూస్తో చూడొచ్చు అనమాట. ఈ స్ట్రీట్స్ అని ఏవైతే ఉన్నాయో మొత్తం సో స్టీప్ హిల్స్ ఉంటాయి అన్నమాట. సో అంతా కూడా ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా ఉంటుంది. ఇది ఈ కేబుల్ కార్ ఎక్స్పీరియన్స్తో మస్తు ఎంజాయ్ చేయొచ్చు. ఇదంతా మొత్తం ప్యూర్ ఓల్డ్ అథెంటిక్ వైబ్ ఇస్తుంది. దీంట్లో అంతా వుడెన్ సీట్స్ ఉంటాయి. అండ్ దెన్ బెల్ కొడతారనమాట ప్రతి స్టాప్కి వీళ్ళు. సో ద బెల్స్ వెర్ ఫేమస్ ఇన్ దిస్ కేబుల్ కార్. ఇందులో ఒక స్టాప్ కేబుల్ కార్ మ్యూజియం అని ఉంటుంది, అది ఫ్రీ. దాని లోపలికి వెళ్ళి మొత్తం మెకానిజం అంతా కూడా చూడొచ్చు. అండ్ దెన్ ఇట్లా పట్టుకొని నిల్చొని మంచిగా సిటీ వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ తిరగచ్చు. నాకు ఈ ఎక్స్పీరియన్స్ అయితే ఎవరైనా శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళాలి అనుకుంటే ఐ వుడ్ సజెస్ట్ నాట్ టు మిస్ ఎక్స్పీరియన్స్ దిస్. ఎందుకు అంటే దిస్ ఇస్ ద మోస్ట్ ఎపిక్ థింగ్. అండ్ కొన్ని రోజులు పోతే ఇవన్నీ ఉంటాయో లేదో కూడా తెలియదు, బికాస్ దిస్ ఇస్ ద ఓన్లీ లాస్ట్ థింగ్ దట్స్ లెఫ్ట్ ఇన్ ది వరల్డ్. అండ్ ఐఎమ్ ష్యూర్ ఇది ట్రై చేసిన వాళ్ళు డెఫినెట్గా 100% వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. అలా జరిగింది మా D1 ఇన్ శాన్ ఫ్రాన్సిస్కో. సో ఇప్పుడు ఈ రోజుకి ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో నిన్న ట్రీ పడింది అని చెప్పేసి ముయర్ వుడ్స్ క్లోజ్ చేశారనమాట. సో అందుకని ఈరోజు స్టార్ట్ అవుతున్నాము. ఈరోజు పొద్దున్నే అసలు మార్నింగ్ 6:30కే లేచాము మేము. ఇంకా వాడు ముందు లేపుతాడు అనుకున్నాం కానీ వాడు లేవలేదు. సో మేము 6:30కే లేచి స్నానాలు చేసి అన్నీ సర్దుకొని ఎమ్మటి రూమ్ కూడా చెక్అవుట్ చేసేయాలన్నమాట. మాకు ముయర్ వుడ్స్ ఏదైతే ఉందో దానికి ముందు రిజర్వేషన్ చేసుకోవాలన్నమాట. సో లాస్ట్ మినిట్ రిజర్వేషన్ కాబట్టి మాకు మార్నింగ్ 8:30 to 9 స్లాట్ దొరికింది. సో 8:30 to 9 అంటే ఆ స్లాట్ లోపు మీరు ఎంటర్ అవ్వాలన్నమాట. ఆ టైం లోపు ఎంటర్ అవ్వాలి, ఎగ్జిట్ ఎప్పుడైనా వెళ్ళొచ్చు. సో 8:30 to 9 మేమున్న ప్లేస్ నుంచి ఇక్కడికి 1 hour ఉంటుంది. సో 1 hour జర్నీ చేయాలి అంటే అక్కడ 7:30కి స్టార్ట్ అవ్వాలి. 6:30కి లేచి మొత్తం ఫ్రెష్ అయిపోయి హోటల్లో బ్రేక్ఫాస్ట్ ఉంటుంది కదా, సో అది ప్యాక్ చేసుకొని కార్లోనే తిన్నాము. నేనైతే కార్లోనే రెడీ అయ్యాను. సో ఇప్పుడు ఫైనల్గా ముయర్ వుడ్స్ వచ్చినామన్నమాట. లోపలికి వెళ్ళి చూడాలి, నాతో పాటు మీరు కూడా చూసేయండి. Take a big deep breath in through your nose. Doesn't it smell good out here? శనకెళ్ళు. ఓకే రెడీయా? సే చీజ్. చీజ్ నానా. ఈ ముయర్ వుడ్స్ ఎంటర్ అవ్వగానే మొత్తం ఆల్మోస్ట్ ఒక డిఫరెంట్ ప్లేస్లోకి ఎంటర్ అయినట్టు అనిపించింది. ఎందుకంటే శాన్ ఫ్రాన్సిస్కో మొత్తం సిటీ ఉంటుంది కదా, అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక ఫారెస్ట్లోకి వచ్చిన ఫీల్ వచ్చింది అనమాట. సో ఇక్కడ ఈ ముయర్ వుడ్స్ స్పెషాలిటీకి వస్తే ఇవన్నీ కూడా చాలా అంటే చాలా పెద్ద రెడ్ వుడ్ ట్రీస్ అనమాట. ఈ చెట్లన్నీ కూడా ఆల్మోస్ట్ 1000+ years ఓల్డ్ ఉంటాయంట. వీటి హైట్ ఆల్మోస్ట్ ఒక 250 feet వరకు ఉంటుందని చెప్తుంటారు. అసలు ఈ ప్లేస్ మాత్రం చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. మనం నార్మల్గా వెకేషన్కి వచ్చేదే మనకు ఒక కామ్నెస్, మనలో ఉన్న స్ట్రెస్ అంతా వెళ్ళిపోయి
ప్రశాంతంగా ఉండడానికి ఇక్కడ ఈ చెట్లు మధ్యలో వాటర్ సౌండ్, ఆ చుట్టూ బర్డ్స్ సౌండ్స్ అండ్ సన్ కూడా. దీని లోపలికి ఎంటర్ అవ్వకముందు చాలా ఎండగా ఉంది, బట్ దీనిలోకి ఎంటర్ అయిన తర్వాత ఆ చెట్ల మధ్యలోంచి పైనుంచి సన్న సన్న రేస్ పడుతున్న చూసారా, అదొక కైండ్ ఆఫ్ ఫోటోజెనిక్ ఫీల్. ఇంకేదో ప్రపంచంలో ఉన్నామన్నట్టుగా అసలు ఈ సౌండ్స్ మధ్యలో నడుస్తూ ఉంటే అలా వెళ్ళిపోతుంటే ఎంత ప్రశాంతంగా అనిపించిందో. బాడీలో ఉన్న ఇట్లా స్ట్రెస్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. ఈ ట్రీ పుట్టింది 1909 AD, అంత పాతది ఇది. అట్లా ఇవన్నీ చెప్పుకుంటే ఇట్లా వస్తున్నాడు. 1908 అయిపోయాక 2025 ట్రంప్ ప్రైవేటైజెస్ నేషనల్ పార్క్ చూసారా ఇది ఎంత పాతదో. ఇవన్నీ కనిపిస్తున్నాయా? నిన్న ట్రీ పడిపోయిందని చెప్పిండ్రు కదా, ఇదే ఆ ట్రీ. ఎగ్జాక్ట్ దారికి కావాల్సినంత వరకు కట్ చేసారు. కాలిఫోర్నియాలో ఈ రెడ్ వుడ్స్ చూడడానికి చాలా ప్లేసెస్ ఉంటాయి అన్నమాట. ఈ రెడ్ వుడ్స్ని సెక్వోయా అంటారంట. అయితే సెక్వోయా నేషనల్ పార్క్ కూడా ఉంటుంది, అలా చాలా ఉంటాయి. అయితే మేము ఈ ప్లేస్ ఎందుకు చూస్ చేసుకున్నామంటే ఇది కాలిఫోర్నియాకి చాలా దగ్గర, శాన్ ఫ్రాన్సిస్కోకి చాలా దగ్గర అండ్ ఈజీ ట్రయల్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చినాము. ఇట్స్ డెఫినెట్లీ వర్త్ ఇట్. ఫస్ట్ ఇదే ముయర్ రోడ్స్ నుంచి ముయర్ బీచ్ అని ఉంటుంది. ఆ బీచ్ ఓవర్లిక్ వ్యూ అనమాట, అంటే పైనుంచి మొత్తం సముద్రం కనిపిస్తుంది. సో ఆ ప్లేస్ చూడడానికి వెళ్తుంటే ఈ దారిలో డ్రైవ్ ఏదైతే ఉందో గ్రీన్ అండ్ కొండలు విత్ దట్ జిగ్ రోడ్, అసలు భలే అనిపించింది రైడ్. అండ్ ఈ చెట్లు కూడా అన్ని డేస్ ఇలా గ్రీన్ ఉండవంట, ఓన్లీ స్ప్రింగ్. మేము ఎగ్జాక్ట్ స్ప్రింగ్ టైంలో వచ్చినాం కదా, స్ప్రింగ్ టైంలోనే అలా ఉంటాయంట, తర్వాత కొంచెం ఎండిపోతాయంట. సో ఐ థింక్ వీ కేమ్ ఎట్ ద రైట్ టైం అనిపించింది. ఇక్కడ కార్ పార్క్ చేస్తే అక్కడ నుంచి కనిపిస్తుంది అనమాట, బట్ ప్లీజ్ వాక్ చేయాలి. అయితే ఈలోపు యువిన్ బాబు పడుకున్నాడు కార్లో. సో వాడిని నిద్ర డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక మేమిద్దరం 1 by 1 ఒకరి తర్వాత ఒకరం వెళ్ళి చూసొచ్చాము. అది ముయ్యర్ బీచ్ అండ్ ఇక్కడ ఎడ్జ్ వరకు వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. చాలా చల్లగా ఉంది, అసలు మొత్తం సముద్రం కదా, బ్రీజ్ ఇంకా ఎక్కువైపోయి ఫుల్ చలి అనిపించింది. బట్ అక్కడ నుంచి టాప్ నుంచి వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఆ కార్నర్ నుంచి చూస్తే ఈ ప్రపంచంలో మనం ఒక్కరమే ఉన్నాము, మన చుట్టూ మొత్తం వాటరే ఉన్నాయి అనిపిస్తుంది. అంత బాగుంది అసలు వ్యూ. ఇట్ వాజ్ డెఫినెట్లీ వర్త్ ఇట్. అట్లా యువన్ నిద్ర డిస్టర్బ్ చేయకుండా మేము మొత్తానికి ఈ ఓవర్లుక్ వ్యూ కూడా చూసేసామన్నమాట. అండ్ దెన్ ఇక్కడ దీని జాగ్రఫికల్ హిస్టరీ అండ్ దెన్ ఒక చిన్న ఈ మౌంటైన్స్ మొత్తం ఉన్నాయి కదా, వాటిని విజువలైజ్ చేస్తూ ఒక చిన్న స్కల్ప్చర్ ఉందన్నమాట. అండ్ దట్స్ అబౌట్ ముయర్ రోడ్స్. అంతే, శాన్ ఫ్రాన్సిస్కోలో మేము ప్లాన్ చేసుకునే అంతా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ద మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్ ఫర్ మీ ఇస్ యోసెమిటీ. ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడే స్టే చేస్తాము. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. మీన్ వైల్ మీకు ఈ వ్లాగ్ ఎట్లా అనిపించిందో చెప్పండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.